అంటే చాలు హైదరాబాద్ నగరంలో గుర్తొచ్చేది మనకు ముందుగా ఖైరతాబాద్ మహాగణపతి అలాగే బాలాపూర్ లడ్డు వేలం అని చెప్పాలి. అయితే ఖైరతాబాద్ మహాగణపతిని చూసేందుకు ప్రజలు పోటీ పడుతున్నారు. బాలాపూర్ మాత్రం ఇక్కడ లడ్డు వేలం పాటకైతే ప్రత్యేక ఆకర్షణనే చెప్పచ్చు. ప్రతి ఏడు కూడా ఏ ఏడాదికి ఆ ఏడాది తన రికార్డును తనే బ్రేక్ చేసుకుంటుందని చెప్పొచ్చు ఇక్కడ. సో ఈసారి వేలం పాటకి ఇక్కడ గ్రామస్తులందరూ కూడా పోటీ పడుతున్నారు. కోపల్లలుగా తరలి వస్తున్నారు. మరికొద్దిసేపు అంటే 9:30కి ఉదయం వేలం పాట అనేది మొదలవుతుంది. అండ్ దీనికి సంబంధించి ఇప్పుడు ప్రత్యేకంగా ముందుగా ఆఖరి పూజ అనేది మొదలవుతుంది. మొత్తం కూడా ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు ఉత్సవ కమిటీ వాళ్ళు. అయితే ఈ సంవత్సరం బాలాపూర్ వినాయకుడి లడ్డు 30 సంవత్సరాలు పూర్తి చేస్తుంది. ఇది ఒక ప్రత్యేకత అని చెప్పొచ్చు. ఈ క్రమంలో గ్రామస్తుల నుంచి అయితే లడ్డు వేలం పాటకైతే తీవ్రమైన పోటీ ఏర్పడుతుంది. అయితే లడ్డు వేలంలో ఈసారి ఒక కొత్త నిబంధన అయితే నిర్వాహకులు తీసుకొచ్చారు. ఎప్పుడు కూడా పోటీదారులు డబ్బులు డొనేట్ ముందుగా డబ్బులు అనేది పెట్టరు, అసలు డిపాజిట్ చెయ్యరు. కానీ ఈసారి అయితే ఈ కొత్త నిబంధన అనేది తీసుకొచ్చారు. ముందుగా ఎవరైతే పోటీదారులు ఉన్నారో వాళ్ళు డబ్బును ఫస్ట్ గా ముందు డిపాజిట్ చెయ్యాలి అని చెప్పేసి ఒక షరతు అయితే విధించారు. ఎందుకు అంటే ఈసారి వేలం పాటకి కోకొలలుగా తరలి వస్తున్నారనమాట. గ్రామస్తులే భారీగా తరలి రావడంతో ఈ కొత్త నిబంధన పెట్టడం జరిగింది అని చెప్పేసి ఈ ఉత్సవ కమిటీ వాళ్ళు చెప్తున్నారు. అయితే ఎంతమంది అయితే ఉంటారో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పోటీదారులు ఉన్నారో వాళ్ళైతే డిపాజిట్ చెయ్యాలి అని చెప్పేసి చెప్తున్నారు. అయితే గత సంవత్సరం బాలాపూర్ లడ్డు 27 లక్షలు పలికింది. మరి ఈ సంవత్సరం అయితే 30 లక్షలు పలుకుతుంది అని అంచనా వేస్తున్నారు. 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో 30 లక్షలు పలికితే అదొక రికార్డ్ అని చెప్పాలి. అయితే బాలాపూర్ గణేష్ లడ్డు 30 ఏళ్ళు అంటే వేలంపాట ప్రక్రియలో ఉత్సవ కమిటీ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. అయితే ఈసారి పోటీదారులు ముందస్తే ఈ డిపాజిట్ అయితే చేయాలని నిర్ణయాలు అయితే తీసుకున్నారు. అయితే గ్రామస్తుల నుంచి వేలం పాటకు తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలోనే ఈ నిబంధన తీసుకొచ్చామని చెప్పేసి ఉత్సవ కమిటీ నిర్వాహకులు అయితే తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ 2023లో మనం బాలాపూర్ లడ్డు వేలం పాట చూసినట్లయితే కనుక దాదాపు 27 లక్షలు అయితే పలికింది. ఇక్కడ స్థానికేతరుడే దాసరి దయానంద్ రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. అయితే ఈ ఏడాది 30 లక్షలు పలుకుతుంది అని చెప్పేసి అందరూ కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఎవరు ఈ లడ్డూని దక్కించుకుంటారు అన్నది ఇప్పుడు ఉత్కంఠ. అంటే యావత్ తెలంగాణ వ్యాప్తంగా బాలాపూర్ లడ్డు ఎంతకు పలుకుతుంది, ఎవరు దక్కించుకోబోతున్నారు. సో దీని గురించి ప్రత్యేకంగా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తారు. అసలు 1994 నుంచి బాలాపూర్ లడ్డు వేలం పాట అన్నదే మొదలైంది. సో కేవలం అంటే 450 రూపాయలతో ప్రారంభమైంది ఈ వేలం పాట. అలాగే ప్రతి ఏడు రికార్డును తనే బ్రేక్ చేసుకుంటూ లాస్ట్ ఇయర్ 27 లక్షలు. మధ్యలో మనకి కరోనా రావడం వల్ల అక్కడ కొంచెం వేలం పాటకి బ్రేక్ ఇవ్వడం జరిగింది. అయితే 2016లో అయితే 14 లక్షల పైనే పలికింది. 2017లో అయితే 15 లక్షల పైన, అలాగే 2018లో 16,60,000, 2019లో 17,60,000 పలికింది. 2021లో 18,90,000 పలికింది. 2022లో 24,60,000 పలికింది. ఇక 2020లో కరోనా కారణంగా అక్కడ రద్దు చేయడం జరిగింది అనమాట. సో మొత్తం కూడా బాలాపూర్ ముఖ్య కోటలో బొడ్రాయి వద్దకి మొత్తం గ్రామంలో చివరి పూజ జరిగిన తర్వాత బాలాపూర్ వినాయకుడికి ఆ తర్వాత గ్రామంలో ఊరేగింపుగా తీసుకుని వెళ్తారు. ఊరేగింపుగా తీసుకుని వెళ్ళిన తర్వాత అప్పుడు బొడ్రాయి వద్దకు బాలాపూర్ గణనాథుకు చేరుకుంటారు. 9:30కి ఖచ్చితంగా 9:30కి బాలాపూర్ గణనాథుకు బొడ్రాయి వద్దకు చేరుకున్న తర్వాత అప్పుడు వేలం పాట అనేది మొదలవుతుంది. మొత్తం వేలం పాటకి ఎవరెవరైతే వస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా బొడ్రాయి వద్దకైతే చేరుకుంటారు. అక్కడే వేలం పాట మొదలవుతుంది. 11 గంటలకి బాలాపూర్ గణనాథుడు శోభాయాత్ర అయితే మొదలవుతుంది. సో ఇక్కడి నుంచి బాలాపూర్ గణనాథుడు శోభాయాత్ర మొదలైన తర్వాత చుట్టుపక్కల గణనాథులందరినీ కూడా శోభాయాత్రకి తరలించడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మొత్తం కూడా ఏదైతే డబ్బులు తీసుకుంటారో వేలం పాటలో డబ్బులు వస్తాయో ఈ డబ్బులన్నీ కూడా గ్రామ అభివృద్ధికి అలాగే ఇక్కడ ఉన్న ఆలయం అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేస్తారు. దీనికి ఏ విధంగా ఖర్చు చేశాము, ఈ సంవత్సరం ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాము, ఏ విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేశాము ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా అందరికీ తెలిసేలాగా ఇక్కడ ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేస్తారు. 1990 స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరెవరు గెలుచుకున్నారు, సో ఎంతకి గెలుచుకున్నారు ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్డ్ గా ఇక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి మరి అందరికీ కనిపించే విధంగా చేస్తారు. సో ఇప్పుడైతే చివరి ఆఖరి పూజ అయితే బాలాపూర్ గణనాథుడు పూజ అందుకుంటున్నాడు. ఇక్కడ మొత్తం కూడా ఉత్సవ కమిటీ వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. మరికొద్ది సేపట్లో గ్రామంలో శోభాయాత్ర అయితే మొదలు కాబోతుంది. ప్రతి ఇంటికి వెళ్లి బాలాపూర్ గణనాథుడు కూడా ప్రతి ఇంటికి వెళ్లి ఆశీర్వదించి ఉన్నారు. సో ప్రతి ఒక్కరూ కూడా ఇంక కొద్ది సేపట్లో అయితే మొత్తం కూడా ఇక్కడ
ఇసుక వేసే రాళ్ళంత జనం అయితే కిక్కిరిసిపోతారని చెప్పాలి. మొత్తం వేలం పాటకు ప్రతి ఒక్కరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ వేలం పాట చూసేందుకు భక్తులు తరలి వస్తారు. అండ్ మొత్తం కూడా ఓవరాల్ గా ఇప్పుడైతే చివరి పూజలు అయితే అందుకుంటున్నారు. మరికొద్ది సేపట్లోనే గ్రామంలోకి శోభాయాత్ర అనేది మొదలవుతుంది. మొత్తం గ్రామంలో ఊరేగింపుగా తీసుకువెళ్ళిన తర్వాత 9:30కు ఖచ్చితంగా 9-9:30 ఆ టైంలో వేలం పాట అనేది మొదలవుతుంది. లక్ష్మి. రైట్ నీలిమా, థ్యాంక్ యూ. చేయాలని వారి సహకారం అందించాలని మేము అందరికీ మరోసారి మండప నిర్వాహకులకు సిటీ వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ నేను నా వైపు మొత్తం కూడా ఇక్కడ వినాయక చవితి అంటే చాలు హైదరాబాద్ నగరంలో గుర్తొచ్చేది మనకు ముందుగా ఖైరతాబాద్ మహాగణపతి అలాగే బాలాపూర్ లడ్డు వేలం అని చెప్పాలి. అయితే ఖైరతాబాద్ మహాగణపతిని చూసేందుకు ప్రజలు పోటీ పడుతున్నారు. బాలాపూర్ మాత్రం ఇక్కడ లడ్డు వేలం పాటకైతే ప్రత్యేక ఆకర్షణనే చెప్పచ్చు. ప్రతి ఏడు కూడా ఏ ఏడాదికి ఆ ఏడాది తన రికార్డును తనే బ్రేక్ చేసుకుంటుందని చెప్పొచ్చు ఇక్కడ. సో ఈసారి వేలం పాటకి ఇక్కడ గ్రామస్తులందరూ కూడా పోటీ పడుతున్నారు. కోకొల్లలుగా తరలి వస్తున్నారు. మరికొద్ది సేపు అంటే 9:30కి ఉదయం వేలం పాట అనేది మొదలవుతుంది. అండ్ దీనికి సంబంధించి ఇప్పుడు ప్రత్యేకంగా ముందుగా ఆఖరి పూజ అనేది మొదలవుతుంది. మొత్తం కూడా ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు ఉత్సవ కమిటీ వాళ్ళు. అయితే ఈ సంవత్సరం బాలాపూర్ వినాయకుడి లడ్డు 30 సంవత్సరాలు పూర్తి చేస్తుంది. ఇది ఒక ప్రత్యేకత అని చెప్పొచ్చు. ఈ క్రమంలో గ్రామస్తుల నుంచి అయితే లడ్డు వేలం పాటకి అయితే తీవ్రమైన పోటీ ఏర్పడుతుంది. అయితే లడ్డు వేలంలో ఈసారి ఒక కొత్త నిబంధన అయితే నిర్వాహకులు తీసుకొచ్చారు. ఎప్పుడు కూడా పోటీదారులు డబ్బులు ముందుగా డబ్బులు అనేది పెట్టరు, అసలు డిపాజిట్ చెయ్యరు. కానీ ఈసారి అయితే ఈ కొత్త నిబంధన అనేది తీసుకొచ్చారు. ముందుగా ఎవరైతే పోటీదారులు ఉన్నారో వాళ్ళు డబ్బులు ఫస్ట్ గా ముందు డిపాజిట్ చెయ్యాలి అని చెప్పేసి ఒక షరతు అయితే విధించారు. ఎందుకు అంటే ఈసారి వేలం పాటకి కోకొల్లలుగా తరలి వస్తున్నారనమాట. గ్రామస్తులే భారీగా తరలి రావడంతో ఈ కొత్త నిబంధన పెట్టడం జరిగింది అని చెప్పేసి ఈ ఉత్సవ కమిటీ వాళ్ళు చెప్తున్నారు. అయితే ఎంతమంది అయితే ఉంటారో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పోటీదారులు ఉన్నారో వాళ్ళైతే డిపాజిట్ చెయ్యాలి అని చెప్పేసి చెప్తున్నారు. అయితే గత సంవత్సరం బాలాపూర్ లడ్డు 27 లక్షలు పలికింది. మరి ఈ సంవత్సరం అయితే 30 లక్షలు పలుకుతుంది అని అంచనా వేస్తున్నారు. 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో 30 సంవత్సరాలు 30 లక్షలు పలికితే అదొక రికార్డ్ అని చెప్పాలి. అయితే బాలాపూర్ గణేష్ లడ్డు 30 ఏళ్ళు అంటే వేలంపాట ప్రక్రియలో ఉత్సవ కమిటీ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. అయితే ఈసారి పోటీదారులు ముందస్తే ఈ డిపాజిట్ అయితే చేయాలని నిర్ణయాలు అయితే తీసుకున్నారు. అయితే గ్రామస్తుల నుంచి వేలం పాటకు తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలోనే ఈ నిబంధన తీసుకొచ్చామని చెప్పేసి ఉత్సవ కమిటీ నిర్వాహకులు అయితే తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ 2023లో మనం బాలాపూర్ లడ్డు వేలం పాట చూసినట్లయితే కనుక దాదాపు 20 అంటే మొత్తం 27 లక్షలు అయితే పలికింది. ఇక్కడ స్థానికేతరుడే దాసరి దయానంద్ రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. అయితే ఈ ఏడాది 30 లక్షలు పలుకుతుంది అని చెప్పేసి అందరూ కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఎవరు ఈ లడ్డూని దక్కించుకుంటారు అన్నది ఇప్పుడు ఉత్కంఠ. అంటే యావత్ తెలంగాణ వ్యాప్తంగా